సో మనం లాస్ట్ వీక్ క్లాసెస్ నేను చెప్పాం PHP ఇంట్రడక్షన్, ఇన్స్టాలేషన్, వేరియబుల్స్, ఫంక్షన్ స్టేట్మెంట్స్, కేస్, శాంపిల్ ప్రాజెక్ట్, డిఫైన్ వేరియబుల్స్, గెట్, పోస్ట్, సర్వర్ వేరియబుల్స్, డిఫైన్ ఫంక్షన్స్, ఫైల్స్ ఎలా అప్లోడ్ చేయాలి సర్వర్లో, ఇవన్నీ చూసాను అనమాట. సో నవ్ యూఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద వాలిడేషన్స్. ఓకే, మెయిన్లీ మనకి వాలిడేషన్ అనేది మెయిన్లీ మనం ఎందుకు యూస్ చేస్తాం, ఏదైనా యూజర్స్ అనేవాళ్ళు మన వెబ్సైట్లో ఏదైనా దానికన్నా రిజిస్టర్ అవుతుంటే, రిజిస్టర్ అయ్యేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకి ఇవ్వరు అనమాట, లైక్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. బట్ వీ నీడ్ దేర్ నెంబర్ ఆర్ మొబైల్ ఐడి టు కాంటాక్ట్ రైట్, టు కాంటాక్ట్ అగైన్. సో అలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మనం ఏదైతే మ్యాండేటరీ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ మ్యాండేటరీ కావాలి, దోస్ వి ట్రీట్ యాజ్ వాలిడేషన్. ఓకే, అండ్ మనం ఏదన్నా సపోజ్ ఏదైనా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, దే ఆర్ అప్లోడింగ్ ద రెజ్యూమే ఫర్ ద ఇంటర్వ్యూ. సో రెజ్యూమే అనేది మ్యాండేటరీ అండ్ ఈమెయిల్ ఇస్ మ్యాండేటరీ. సో కరెక్ట్గా మనం అన్ని ఇన్పుట్ ఫీల్డ్స్ అవన్నీ మనం వాలిడేషన్ చేయాలని రూల్ ఏం లేదు. ఓన్లీ టూ త్రీ, మెయిన్లీ టూ త్రీ కేసెస్ అనేది మనకి ఏవైతే ఇంపార్టెంట్, ఏవైతే మ్యాండేటరీనో అవి వరకు మనం పెట్టుకుంటాం అనమాట మ్యాండేటరీగా. ఓకే, సో first, if you want to work PHP, I think I already said, right? If you want to work PHP, definitely you need to start in server, right? So my server is XAMPP. I'm working on XAMPP. So మీరు ఎక్కడైతే జాంప్ సర్వర్ అది జాంప్ అనేది ఏదైతే డ్రైవ్ లో ఇన్స్టాల్ చేస్తారో ఆ పర్టికులర్ డ్రైవ్ లోకి వెళ్తే మీకు ఇలా జాంప్ ఫోల్డర్ ఉంటుంది. ఆ పర్టికులర్ జాంప్ ఫోల్డర్ లో జస్ట్ స్టార్ట్ ద జాంప్ సర్వర్. ఓకే, కంట్రోల్ ప్యానల్ ఉంటుంది, ఆ కంట్రోల్ ప్యానల్ లో క్లిక్ చేస్తే దే విల్ ఆస్క్ టు స్టార్ట్ ద జాంప్. ఓకే, స్టార్ట్ డిఫాల్ట్గా అయితేనేమో ఇలా స్టార్ట్లో ఉంటుంది. సో మనం స్టార్ట్ చేస్తే క్లిక్ చేస్తే చాలా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇలా స్టార్ట్ చేసినప్పుడు దాన్ని జస్ట్ ఆ ట్యాబ్ని మినిమైజ్ చేయండి, ట్యాబ్స్ అన్నిటి. సో ఇప్పుడు నేను వాలిడేషన్ చేయాలి. వాలిడేషన్ చేయాలంటే మనకి ఎక్స్టర్నల్ ఫామ్స్ కావాలి కదా. సో దానికోసం ఏం చేస్తున్నా, ఒక కొత్త ఫైల్ తీసుకొని దీన్ని నేను సేవ్ చేస్తున్నాను అనమాట. వాలిడేషన్ డాట్ ఎక్స్ఎంఎల్. ఎక్కడ సేవ్ చేయాలి ఫైల్స్, ఆల్రెడీ వీ నో రైట్, పర్టికులర్ ఫోల్డర్లో జాంప్లో హెచ్డి డాక్స్లో మన ఫోల్డర్ ఉంది కదా, పిహెచ్పి లీనర్ పిహెచ్పి అని, ఆ పర్టికులర్ ఫోల్డర్లో మనం సేవ్ చేయాలన్నమాట. నేనేం చేస్తాను, సో డే 6 ఒక తీసుకున్నాను. ఆ డే 6లో వాలిడేషన్ అని సేవ్ చేస్తున్నాను .ph. ఓకే, సో ఇప్పుడు నేను వాలిడేషన్ స్టార్ట్ చేయాలి. మనకు ఫామ్ కావాలి కదా. సో నేనేం చేస్తున్నాను అంటే ఫామ్ కోసం ఏదో ఒక గూగుల్లోకి వెళ్ళి ఏదో ఒక ఫామ్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఉన్న ఫామ్ తీసుకుంటున్నాను, ఫామ్ డిజైన్ చేయకుండా. సో దిస్ ఈజ్ సింపుల్ ఫామ్ రైట్. ఈ ఫామ్ తీసుకున్నాం. సో ఇలా నేను ఫామ్ అయితే కాపీ చేసేస్తాను. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. నేను PHP కోడ్ ఏమి వేయలేదు, జస్ట్ నేను ఫామ్ పెట్టాను అండ్ దెన్ ఐఎమ్ రన్నింగ్ దిస్ ఫైల్. ఓకే, వెన్ యూర్ గోయింగ్ టు రన్ ద ఫైల్, డెఫినెట్లీ మీరు సర్వర్ అనేది స్టార్ట్లో ఉందని చెక్ చేసుకోండి. ఓకేనా, లేకపోతే మీకు ఫైల్ అనేది రన్ అవ్వదు. సో వన్స్ లోకల్ హోస్ట్, యూ నీడ్ టు ఎంటర్ యువర్ హోస్ట్ నేమ్ అండ్ దెన్ అలాంగ్ విత్ ద పోర్ట్ నెంబర్. మై పోర్ట్ నెంబర్ ఈజ్ 80. సో నేను 80 డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ కాబట్టి నేను పోర్ట్ నెంబర్ ఏం మెన్షన్ చేయట్లేదు. అదర్వైజ్ యూ కెన్ యాక్సెస్ యువర్ పోర్ట్ నెంబర్. మీ పోర్ట్ నెంబర్స్ ఇలా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ మన ఫైల్ నేమ్, ఫోల్డర్ నేమ్ ఏంటి, విఎన్ఆర్ పిహెచ్పి క్లాస్. ఇది ఇండెక్స్ ఫైల్ ఓపెన్ అయింది. మనది ఏంటి, స్లాష్ డే 6లో వాలిడేషన్ డాట్ పిహెచ్పి. ఓకే, ఇలా నేను ఫామ్ పెట్టాను కదా. సో ఇందులో మనకి ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, ఈమెయిల్, పాస్వర్డ్ ఉంది. సో ఐఎమ్ యాడింగ్ 2 more fields like first name and last name and phone number. These are the fields I'm adding more than.
ఫోన్ నెంబర్కి ఐమ్ టేకింగ్ టైప్ నెంబర్. ఓకే, ఇక్కడ మనకి పిహెచ్పిలో మీరు వాలిడేషన్ చేసుకుంటే కంపల్సరీ ఫస్ట్ ఇక్కడ యాక్షన్ ఉంది కదా, ఎక్కడైనా ఐదర్ యాక్షన్ HTML క్రియేట్ అందులో ఫస్ట్ యాష్ పెట్టండి. యాక్షన్ అంటే ఏంటంటే సబ్మిట్ క్లిక్ చేయగానే ఏ పేజ్కి వెళ్ళాలని చెప్పేది యాక్షన్ అనమాట ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మీ నేమ్ అట్రిబ్యూట్ అనేది పిహెచ్పిలో యూస్ చేయాలన్నమాట. మనం ఇన్పుట్లో మనం ఏదైతే ఎంటర్ చేస్తారో డేటా, ఆ డేటాలో ఎంటర్ చేసిన ఆ ఇన్పుట్ ట్యాగ్లో ఎంటర్ చేసిన డేటా మనకి రావాలి అంటే కంపల్సరీ మీ షుడ్ టేక్ నేమ్ అట్రిబ్యూట్. సో ఇక్కడ నేను నేమ్ అట్రిబ్యూట్ ఎఫ్ నేమ్ అని ఇస్తున్నాను. సో ఐడి అనేది మనకి ఇక్కడ అనవసరం, ఉంటే ఉండొచ్చు అది లేదు, లేదు సేమ్ ఎఫ్ నేమ్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. సో వెన్ యూ వర్కింగ్ వాలిడేషన్స్ ఇన్ జావాస్క్రిప్ట్ వీ నీడ్ ఐడి, వెన్ యూ వర్కింగ్ వాలిడేషన్స్ ఇన్ పిహెచ్పి వీ నీడ్ నేమ్ అట్రిబ్యూట్. దట్స్ ఆల్. ఓకే, name. So like that only I'm taking for phone also, both email and name attribute along with the ID attribute. And then email and then password. Okay, ఇప్పుడు ఫామ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫామ్కి నేను వాలిడేషన్ చేయాలి. సో వాలిడేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఈ ఫామ్ సబ్మిట్ క్లిక్ చేస్తున్నాం లేదు తెలియాలి కదా. సో ఎప్పుడైతే సబ్మిట్ క్లిక్ చేశానో అప్పుడు నాకు ఈ ఫామ్లో ఉన్న డేటా, మనం ఎలా చేస్తాం నార్మల్గా వాలిడేషన్ అంటే ఎలా ఉంటుంది రియల్ టైంలో, ఏదో ఒక సైట్కి వెళ్ళి ఫామ్ చూద్దాం, ఒకసారి ఫామ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఇది ఒక ఫామ్, ఫుల్ నేమ్, ఈమెయిల్, సంథింగ్. ఇప్పుడు చూడండి నేనేం ఎంటర్ చేయలేదు, డైరెక్ట్ సబ్మిట్ సెండ్ కొడుతున్నా. అదేమవ్వాలి, డైరెక్ట్గా సెండ్ అయితే ఏమవుతుంది, ఎంటీ డీటెయిల్స్ అనేవి డేటాబేస్ స్టోర్ అవుతాయి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఎంటీ రో ఒకటి స్టోర్ అవటం వల్ల అలా ఎంతమంది ఎంటీ కొడతారో మనకు తెలియదు. అప్పుడు ఏమవుతుంది, మనకి డేటాబేస్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. అలాంటి మనకి అన్యూజ్ డేటా ఎక్కువ వస్తుంది అనమాట. అలాంటి కేసెస్లో మనం వాలిడేషన్ పెట్టుకుంటాము. సో ఇక్కడ మనకి ఏమి ఎంటర్ కొట్టగానే ఫుల్ ఏం ఎంటర్ చేయండి అంటుంది. సో నేను అన్ని చూశాను, ఎంటర్ చేయాలి కాబట్టి ఎంటర్ చేస్తున్నాను. నేనేం చేస్తాను, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ పర్సనల్ కాబట్టి నేను ఇవ్వట్లేదు. సో ఐఎమ్ అగైన్ గోయింగ్ టు సెండ్. మీరు ఎప్పుడైతే ఈమెయిల్ ఇస్తారో అప్పుడు ఈ ఫామ్ సబ్మిట్ అయింది అంటున్నారు. బట్ నేనేంటి, యూజర్ అనే వాడికి ఈ ఫామ్ సబ్మిట్ చేయడం చాలా యూజ్ అనుకోండి, అర్జెంట్ అనుకోండి. సపోజ్ యూజర్ కంపల్సరీ ఫామ్ సబ్మిట్ చేయాలి, వాడు అప్పుడు కంపల్సరీ ఏంటంటే ఎంటర్ చేయాల్సింది, అందుకని మనం వాలిడేషన్ పెట్టాం. సో నాకు వాడి ఫోన్ నెంబర్ వద్దు కాబట్టి డేటా అనేది యాడ్ అయిపోయింది. మరి యాడ్ అయిన డేటా ఎక్కడికి వస్తుంది, అవి ఇలా అడ్మిన్స్లో వాళ్ళు స్టోర్ చేసుకుంటారనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి యాడ్ అయిన డేటా అది. సో ఇప్పుడు నేను అక్కడ ఎంటర్ చేసిన ఏంటిది, కాంటాక్ట్ కదా. సో కాంటాక్ట్ అందులోకి వెళ్తే ఎంటర్ చేస్తుంది ఎవరు, నేను కాంటాక్ట్ అంటే ఇదే కదా నేను ఎంటర్ చేసింది. చూడండి ఇట్లా మనకి స్టోర్ అవుతుంది అనమాట. ఎవరైనా మనల్ని కాంటాక్ట్ అయినప్పుడు అడ్మిన్లో అక్కడ ఫామ్ యూజ్ చేస్తే ఎక్కడికి వస్తుందని మన డౌట్ రావచ్చు. అక్కడ ఫామ్ ఎంటర్ చేస్తే మనకి ఆ డీటెయిల్స్ అనేవి అలా అడ్మిన్లోకి స్టోర్ అవుతాయి. అప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ ఓనర్ అనేవాళ్ళు జస్ట్ అక్కడ చూసుకుంటే వాడికి ఈజీగా ఉంటుంది. ఎవరైతే కాంటాక్ట్ అవుతారో వాళ్ళని వాడు మళ్ళీ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ చేయటం, ఏదైనా మెయిల్ ఐడి ఉంది కాబట్టి మెయిల్ చేస్తారు. అదర్వైజ్ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఏది లేకుండా వాళ్ళని మనం కాంటాక్ట్ అవ్వలేము కదా, నేమ్తో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్తో. అందుకని మనం నేమ్ కానీ ఫోన్ నెంబర్ కానీ మ్యాండేటరీ పెట్టుకుంటాం. అసలు ఆ మ్యాండేటరీ ఎలా పెట్టాలి. సో నేను ఎప్పుడైతే ఇక్కడ నా కుకీస్ స్టోర్ అవటం వల్ల ఇలా ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి స్టోర్ అవుతున్నాయి, అంతే, అంతకన్నా ఏం లేదు. సో అవి అందుకే వస్తున్నాయి. ఇక్కడ ఈమెయిల్, ఎల్ఏఎం, ఫోన్ నెంబర్, ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఎప్పుడైతే నేను సబ్మిట్ క్లిక్ చేశానో ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయలేదు, అలా మనం చెక్ చేయాలి. అంటే ఇవన్నీ దేని మీద డిపెండ్ అయినట్టు, సబ్మిట్ అనే బటన్ మీద డిపెండ్ అయినట్టు. ఓకేనా, సో సబ్మిట్ అనే బటన్కి కూడా నేమ్ అట్రిబ్యూట్ తీసుకోండి.
సబ్మిట్. ఓకే, నేమ్ అట్రిబ్యూట్ ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేసామో అప్పుడు వీటిలో ఉన్న డేటా అనేది ఏముందో చెక్ చేసుకుంటాం. సో ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అ పిహెచ్పి కోడ్. పిహెచ్పి అనేది మన HTML పేజ్ లో వీ కెన్ ఇన్క్లూడ్ ఎనీవేర్. ఓకే, పర్టికులర్గా ఇక్కడే రాయాలి పిహెచ్పి కోడ్, అట్ ద బాడీలో రాయాలి, హెడ్ లో రాయాలి, స్టార్టింగ్ లో రాయాలి, మిడిల్ లో అన్న రూల్ ఏం లేదు. వీ కెన్ ఇంక్లూడ్ అవర్ పిహెచ్పి కోడ్ ఎంటైర్ ఇన్ HTML డాక్యుమెంట్. ఓకే, సో ఇలా పిహెచ్పి ట్యాగ్స్ పెట్టాను నేను. ఎప్పుడైతే నేను ఆ సబ్మిట్ బటన్ ని క్లిక్ చేశానో, ఓకేనా, ఇఫ్ ఈ సెట్ ఆఫ్ సబ్మిట్, సో సబ్మిట్ బటన్ క్లిక్ అయినప్పుడే కదా నాకు రావాల్సింది. సో అది కనుక సబ్మిట్ బటన్ నేను క్లిక్ చేస్తే, అందుకని సబ్మిట్ బటన్ క్లిక్ అయిందని తెలియడానికి ఈ సెట్ ఈ సెట్ మరి ఇది ఈ అసలు ఫామ్ మనం ఏ మెథడ్ యూస్ చేసి మనం డేటా గెట్ చేసుకుంటున్నాం? వీ హ్యావ్ టూ మెథడ్స్, గెట్ మెథడ్ అండ్ ద పోస్ట్ మెథడ్. I already discussed in the previous class about the get method and the post method. Those are the predefined variables we can use to access the data. Okay, సో మన ప్రీడిఫైన్ వేరియబుల్స్ ఎందుకు యూస్ చేస్తాం? గెట్ అండ్ ద పోస్ట్, ఏదైనా డేటా గెట్ చేసుకోవడం కోసం యూస్ చేస్తాం. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఫర్ ద ప్రీవియస్ క్లాసెస్, గో అండ్ వాచ్ ద వీడియోస్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ ఛానల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడైతే నేను సబ్మిట్ క్లిక్ చేశానో, సో నాకు ఈ డేటా అంతా రావాలి. ఈ డేటా మనకి పోస్ట్ లో వస్తుందో గెట్ లో వస్తుందో అది తెలియాలి అంటే, సో ఫస్ట్ అసలు ఈ ఫామ్ ఏ మెథడో మనం డిక్లేర్ చేయాలన్నమాట. దిస్ ఫామ్ ఈజ్ ద పోస్ట్ మెథడ్. సో మనం అది ఐదర్ పోస్టర్ మెథడ్ ఏదైనా తీసుకోవచ్చు. గెట్ అయితే తీసుకుంటాం, పోస్ట్ అయితే తీసుకుంటాం. గెట్ అయితే ఇవాళలో డేటా అపీర్ అవుతుంది. ఇవాళలో డేటా వస్తే ప్రీవియస్కి ఎలా ఉంటుంది? సో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇవాళ డేటా కనిపిస్తే ప్రాబ్లం అవుతుంది కదా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్కి. అలాంటి కేసుకి మనం పోస్ట్ మెథడ్కి వెళ్తాం. సో నేను కూడా ఇక్కడ పోస్ట్ మెథడ్ యూస్ చేస్తాను, మెథడ్ పోస్ట్. సో మనం ఇది డిక్లేర్ చేయాలన్నమాట, ఇది మెథడ్ పోస్ట్ అని. ఓకేనా, సో ఇది ఇప్పుడు మన డేటా ఇందులో వస్తుంది, మెథడ్ పోస్ట్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే మనకి సబ్మిట్ అనేది అంటే $post ఆఫ్ మనకి నేమ్ అట్రిబ్యూట్ ఏమి ఇచ్చాం? సబ్మిట్ అవ్వగానే అసలు ఫస్ట్ నేను సబ్మిట్ అవుతుందో చెక్ చేస్తున్నా, అలర్ట్ పెడుతున్నా. అలర్ట్ కాకుండా లేకపోతే ఎకో హాయ్. ఓకే, ఎప్పుడైతే నేను సబ్మిట్ క్లిక్ చేశానో అప్పుడు నాకు ఎకోలో హాయ్ అని డిస్ప్లే అవ్వాలి. ఓకే, చూద్దాం. హాయ్ అని డిస్ప్లేకి నేను సబ్మిట్ క్లిక్ చేస్తున్నట్టే చూడండి, ఇక్కడ హాయ్ వచ్చింది అంటే నేను ఎకో సబ్మిట్ వర్క్ అవుతున్నట్టే కదా. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. ఇఫ్ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే సబ్మిట్ క్లిక్ చేయగానే ఇన్పుట్లో అన్నిట్లో మనకు వాల్యూ ఉందో లేదో తెలియాలి. సో ఫస్ట్ ఇన్పుట్లో డేటా ఎంటర్ చేస్తారా లేదా మనం చెక్ చేయాలి కదా. ఎలా చెక్ చేస్తామంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దానికి ఇన్పుట్లో ఉన్న వాల్యూస్ని గెట్ చేయండి. ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకోండి. సపోజ్ $fname ఈక్వల్ టు సమ్ ఏదో ఒకటి, fn ఈక్వల్ టు $_ పోస్ట్ ఆఫ్ fname. ఓకే, ఇప్పుడు ఈ fname కనుక ఉంటే, fname వస్తుంది కదా, ఎకో fname ప్రింట్ చేయండి. ఒకసారి fname ప్రింట్ చేయండి, ఏం ప్రింట్ వద్దు చూద్దాం. సబ్మిట్ చేయగానే fname ప్రింట్ అవ్వాలి అంటున్నా. సో అది గెట్ చేసుకుని అది ప్రింట్ చేస్తారు. సో వన్స్ డూ రిఫ్రెష్ దిస్ ఫామ్, సో ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు చూడండి, సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. నేను fname ఏం ఎంటర్ చేయలేదు, సబ్మిట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఏముంది? ఎంటీ డేటా ఉంది, నేనేం ఎంటర్ చేయలేదు. ఎంటర్ ఈమెయిల్ అనేది ప్లేస్ హోల్డర్. ఓకే, అది వేరు. నేనేం ఎంటర్ చేయలేదు, ఎంటీ ఉంది కాబట్టి సబ్మిట్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ డేటా ఏం డిస్ప్లే అవ్వట్లేదు. ఇన్ కేస్ నేను డేటా అయితే సబ్మిట్ కొడతా, అప్పుడు చూడండి ఇక్కడ డేటా వస్తుంది. అంటే డేటా ఉంటే డేటా వస్తుంది కదా. ఇప్పుడు మీరేం చేస్తారంటే అలానే ఇప్పుడు మనకి fname వస్తుంది, అలానే lname కావాలంటే lname నేమ్ అట్రిబ్యూట్ మీరు గెట్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ నేమ్ అట్రిబ్యూట్ lname కూడా పెట్టండి. నెక్స్ట్ ఈమెయిల్, ఇలా నేను అన్ని తీసుకున్నా.
ఇప్పుడు ఏంటంటే అన్ని డేటా వచ్చింది. డేటా ఉంటే నాకు డిస్ప్లే అవుతది. డేటా లేకపోతే డేటా డిస్ప్లే అవ్వదు. ఇప్పుడు నేనేం చేయాలి? డేటా లేకపోతే మెసేజెస్ డిస్ప్లే చేయాలి కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇన్ కేస్ నాకు డేటా లేదు. డేటా ఉందో లేదో చెక్ చేయాలి కదా! దెన్ ఐ నీడ్ టు రైట్ ఇఫ్ కండిషన్ రైట్. సో, ఇఫ్ ఎల్స్. ఇఫ్ $fname గనక ఎంప్టీ ఉంటే, ఓకే. $fname గనక ఎంప్టీ ఉంటే ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నేమ్ అని ఇవ్వాలి. ఓకేనా? అలా ఇప్పుడు నేను ఫస్ట్ కండిషన్ ఏం రాస్తున్నా అంటే అసలు అన్నీ ఎంప్టీ ఉంటే, ఏ ఒక్కటి ఎంప్టీ ఉన్నా ఈ కండిషన్ ట్రూ అయ్యేలాగా రాస్తున్నాననమాట. సో, డబుల్ ఈక్వల్స్ పెట్టాలి. కంపారిజన్ కదా! ఇలా. సో, ఫస్ట్ ఏదో ఒక ఎంప్టీ ఉన్నా ఓకే. అండ్ పెట్టానా? ఓకే. సారీ. ఆర్ తీసుకోండి. అండ్ అంటే ఏంటంటే అన్నీ ట్రూ అయితేనే అందుకని. ఆర్ అయితే ఏంటి? ఏ ఒక్కటి ఎంప్టీ ఉన్నా ఇఫ్ కండిషన్ ట్రూ అవుతది కదా! సో, ఇప్పుడు ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే దెన్ ఏమవుతది? మళ్ళీ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తున్నా. అప్పుడు ఇది ఎంప్టీ ఉంటే ఎకో ఎంటర్ ఫస్ట్ నేమ్. ఎల్స్ ఇఫ్ కండిషన్. ఎల్స్ ఇఫ్ అంటే చెక్ మోర్ దాన్ వన్ కండిషన్ చెక్ చేయాలంటే నీడ్ టు గో ఫర్ ఎల్స్ ఇఫ్ రైట్ టు చెక్ మోర్ దాన్ వన్ కండిషన్. సో, మొత్తం చుట్టూ సెమికోలన్ పెట్టాలి. లేకపోతే మనకి ఎర్రర్స్ వస్తాయన్నమాట. ఓకేనా? ఇవన్నీ మనకి డేటా అన్నిట్లో ఉంటే ఎక్కడికే కదా వచ్చేది. సో, దీనికి అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్‌గా అదే తీసుకుంటది. సో, డేటా అన్నిట్లో ఫిల్ అయి ఉంటే డైరెక్ట్‌గా ఎల్స్‌కే వచ్చేది. ఎల్స్ సక్సెస్. ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే ఇలా నేను రాసాను. సో, ఫస్ట్ అవుట్‌పుట్ చూడండి. దాన్ని బట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సబ్మిట్. ఎంటర్ ఫస్ట్ నేమ్. ఎంటర్ ఫస్ట్ నేమ్. లాస్ట్ నేమ్ ఎంట్రీ ఉందిగా ఎంటర్ లాస్ట్ నేమ్. మరి ఇక్కడ ఫస్ట్ నేమ్ కూడా ఎగిరిపోతుందిగా మనకి. అంటే ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నా. సబ్మిట్ కొట్టగానే లాస్ట్ నేమ్ వస్తుంది. మరి ఫస్ట్ నేమ్ ఎందుకు వెళ్తుంది? సో, అందుకని. సో, ఫస్ట్ థింగ్ దాన్ని సాల్వ్ చేయాలి. సో, మనకి ఏమవుతుంది? పేజ్ రిఫ్రెష్ గానే వాల్యూస్ అనేవి మనకి వాల్యూస్ అనేవి వెళ్ళిపోతున్నాయి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది ఉంది కదా! ఇన్పుట్‌లో కదా వాల్యూ స్టోర్ అవ్వాల్సింది మీకు. పీహెచ్‌పీ రాయాలి ఇన్పుట్‌లో. నేను పీహెచ్‌పీ రాస్తున్నా. ఇన్పుట్‌లో గనక $పోస్ట్‌లో నేమ్ అనేది గనక వస్తే అంటే ఇందులో ఇఫ్ $_పోస్ట్ ఇఫ్ కండిషన్ రాయండి. ఇది గనక ఎంప్టీ కాకపోతే ఈస్ దిస్ నాట్ ఈక్వల్ టు ఎంప్టీ. అలా నాట్ ఈక్వల్ టు ఎంప్టీ అయితే అదర్వైజ్ ఇది ఉంది కదా! సబ్మిట్. ఈ సెట్ ఆఫ్ సబ్మిట్. సబ్మిట్ గనక మనం క్లిక్ చేస్తే ఈ సెట్ ఆఫ్ సబ్మిట్ కనుక మనం క్లిక్ చేస్తే ఇది కనుక ట్రూ అయితే అప్పుడు నేనేం రాస్తున్నా ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తున్నా. ఒక ప్లేస్ ఓకే. ఇఫ్ అప్పుడు ఏం చేస్తున్నాను ఎకో $_ఎఫ్ నేమ్ ప్రింట్ చేస్తున్నా. అది కనుక సెట్ అయితేనే ఎఫ్ నేమ్ ప్రింట్ చేస్తున్నా. సెట్ అవ్వకపోతే ఏంటంటే డైరెక్ట్ గానే ఇప్పుడు ఏంటి ఎకో పోస్ట్ ఎఫ్ నేమ్ అని రాసా. ఇన్ కేస్ నేను ఇక్కడ ఈ పిహెచ్పి రాయడం వల్ల యూజ్ ఏంటి అంటే సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. సబ్మిట్ క్లిక్ చేయగా నాకు ఏమవుతుంది? మీరు ఒకసారి కోడ్ అబ్జర్వ్ చేయండి. ఒకసారి అవుట్పుట్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం రాసాను. ఇప్పుడు ఫస్ట్ నేమ్‌లో ఏం లేదు కదా! సబ్మిట్ క్లిక్ చేశా. ఎంటర్ ఫస్ట్ నేమ్ వచ్చింది. ఓకే. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేశా. సమ్ సిగ్నేచర్ టూల్స్ అండ్ ట్రావెల్స్ అని ఎంటర్ చేశా. మళ్ళీ సబ్మిట్ కొడుతున్నా. ఏమవుతుంది ఇక్కడ? ఫస్ట్ నేమ్ అనేది క్లియర్ అవుతుంది.
ఇక్కడ ఏమైందంటే లాస్ట్ నేమ్ అంటుంది, అంటే ఫస్ట్ నేమ్ లో డేటా ఉన్నట్టే కదా లాస్ట్ నేమ్ అడుగుతుంటే, మరి ఫస్ట్ నేమ్ ఎందుకు ఎంటీ ఉంది? సో మనకి ఏంటి ఫస్ట్ నేమ్ అనేది క్లియర్ అవుతుంది. సో అలా క్లియర్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలంటే సబ్మిట్ క్లిక్ చేయగానే ఫస్ట్ నేమ్ లో కనుక డేటా ఉంటే ఆ ఫస్ట్ నేమ్ లో ఉన్న డేటా ఫస్ట్ నేమ్ లో మళ్ళీ ప్రింట్ చేయాలన్నమాట పోస్ట్ లో వచ్చిన డేటాని. సో అందుకని ఈ ఫీ సెట్ ఆఫ్ సబ్మిట్ ఇంకైతే ఎకో పోస్ట్ ఆఫ్ ఎఫ్ నేమ్ అంటే ఎఫ్ నేమ్ ప్రింట్ చేస్తున్నా, ఎకో పోస్ట్ ఎఫ్ నేమ్ వస్తుంది కదా దాన్ని ప్రింట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ప్రింట్ అవ్వట్లేదు, ఎఫ్ నేమ్ కదా పెట్టింది. ఎప్పుడైతే ఈ పేజ్ అనేది లోడ్ అవ్వగానే యాక్షన్ అంటే ఏంటి, మళ్ళీ ఈ పేజ్ కదా, ఈ పేజ్ మనకు వస్తుంది అనమాట. అప్పుడు చూద్దాం మనకి వర్క్ అవుతుంది మేము. సో ఇక్కడ యాష్ వస్తుంది కదా, ఈ యాష్ ప్రోగ్రామ్స్ పెట్టాను యాక్షన్ అనే వర్డ్ నేను. లేదు సారీ, మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ప్రింట్ అయింది చూడండి, మనం ఎంటర్ చేసింది. నేను సిద్ధేశ్వర ఇచ్చి ఎంటర్ కొడుతున్నా, ఇక్కడ చూడండి సిద్ధేశ్వర వస్తుంది, బట్ అది వాల్యూ యాట్రిబ్యూట్లో రావట్లా, అందుకని మనకి డేటా స్టోర్ అవ్వట్లేదు. ఓకేనా, వాల్యూ యాట్రిబ్యూట్లు ఇస్తుంది కదా మనకి డేటా స్టోర్ అయ్యేది ఎక్కడైనా. ఇప్పుడు చూడండి, సో మీరు ఏం చేస్తారంటే ఈ ప్లేసెస్ అన్ని తీసేసేయండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ప్లేస్ ఉంటుంది పని లేదు. సో సబ్మిట్ క్లిక్ చేయండి, ఎంటర్ ద లాస్ట్ నేమ్ అంటుంది, ఒక్కసారి మళ్ళీ రీఫ్రెష్ చేయండి పేజ్ని. సబ్మిట్ క్లిక్ చేయండి, ఎంటర్ లాస్ట్ నేమ్, అంటే ఫస్ట్ నేమ్ ఏదో ఉందనే కదా ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఎంటర్ చేశాను. చూడండి ఫస్ట్ నేమ్ అంతే ఉంటుంది, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసా, బట్ రీఫ్రెష్ అవ్వగానే లాస్ట్ నేమ్ పోతుంది, బట్ ఫస్ట్ నేమ్ ఎందుకు పోవట్లా? రీఫ్రెష్ చేయగానే లాస్ట్ నేమ్ చూడండి, లాస్ట్ నేమ్ ఎంటర్ చేస్తున్నా, ఫస్ట్ నేమ్ రెండు ఎంటర్ చేసా, మెయిల్ ఉంది, ఫోన్ నెంబర్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండి సబ్మిట్ అయిపోద్ది. అందుకని నేను ఒక ఫోన్ నెంబర్ ఒకటి ఎంటీ పెడుతున్నా. మనకి ఏం రావాలి, ఎంటర్ ఫోన్ నెంబర్ రావాలి. ఎంటర్ ఫోన్ నెంబర్ వచ్చినప్పుడు ఇవన్నీ డేటా ఇంతే ఉండాలి, మన ఫోన్ నెంబర్ ఒకటే ఎంటర్ చేయలేదు, అది ఒక్కటే మనల్ని అడగాలి, రిమైనింగ్ అంటే స్టోర్ అయి ఉండాలి. వన్స్ వెన్ ఐఎమ్ గెటింగ్ రిఫ్రెషింగ్ ద పేజ్, చూడండి మనకి లాస్ట్ నేమ్ రిమూవ్ అవుతుంది, ఫస్ట్ నేమ్ అంతే ఉంది, ఈమెయిల్ పాస్వర్డ్ అంతే ఉంది. ఫస్ట్ నేమ్ ఎందుకు ఉంది, మనం ఇక్కడ రాసాం ఏమని, ఎప్పుడైతే సబ్మిట్ క్లిక్ చేసామో ఇఫ్లో ఇప్పుడు వాల్యూలు ఏం రాసాం, వాల్యూ అట్రిబ్యూట్ అని కదా సెట్ అయ్యేది. సో డేటా మనకి ఇక్కడ ఈ ఇన్పుట్ బాక్స్ లో కనిపిస్తుంది అంటే అది వాల్యూ అట్రిబ్యూట్ లో ఉన్నట్టే, కాబట్టి ఇన్స్పెక్ట్ చేసి చూడాలి మీరు, విల్ గెట్ ద డేటా. ఓకే, వాల్యూలో చూడండి. సో ఎప్పుడైతే మనకి సబ్మిట్ క్లిక్ అయిందో వాల్యూ అట్రిబ్యూట్ ఏం రాసి, ఎప్పుడైతే సబ్మిట్ ఈ సెట్ ఆఫ్ సబ్మిట్ అయిందో అప్పుడు ఎక్కువ పోస్ట్ ఆఫ్ ఎఫ్ నేమ్, ఈ పోస్ట్ వచ్చిన ఎఫ్ నేమ్ ఇక్కడ ప్రింట్ అవ్వు అనుకున్నా. లాస్ట్ నేమ్ రాయలేదంటే లాస్ట్ నేమ్ ప్రింట్ అవ్వలేదు. బట్ మరి ఈమెయిల్ పాస్వర్డ్ ఎందుకు ప్రింట్ అవుతుందంటే ఇదేంటి కుకీస్ నేను ఏంటంటే మెయిల్ ఐడి పాస్వర్డ్ డిఫాల్ట్ నా ల్యాప్టాప్ లోనే స్టోర్ చేశాను అన్నమాట కుకీస్ లాగా. అందుకని ఎక్కడైతే మెయిల్ అని ఉందో ఐడి మెయిల్ అక్కడ స్టోర్ అయిపోతుంది ఆటోమేటిక్ అంతే. మనకి ఇప్పుడు మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే మన మెయిల్ ఐడీస్ అన్ని ఎలా స్టోర్ అవుతాయి అలానే ఇక్కడ స్టోర్ అయిందంటే ఏం లేదు. ఇన్ కేస్ మీరు తీసేస్తే ప్రాబ్లం లేదు. ఓకేనా, అది మనం కుకీస్ డిలీట్ చేసి ఆటోమేటిక్ డిలీట్ అయితే నేను హిస్టరీ క్లియర్ చేయట్లేదు సిస్టమ్, అందుకని అలా ఉంటుంది. అలానే మీరు ఇలా అన్నిటికీ పెడితే దీని ఒక యూజ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే హిస్టరీ క్లియర్ చేశారో అప్పుడు ఏంటంటే సబ్మిట్ క్లిక్ చేశారో సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు ఆ వాల్యూ అట్రిబ్యూట్ అనేది ఎంటీ అవ్వదు అనమాట. అంటే ఎంటీ అవ్వకపోతే ఏమవుతుంది, యూజర్ కి ప్రీవియస్ గేమ్ ఎంటర్ చేస్తే ఒక తెలుస్తుంది కదా ఫోన్ నెంబర్ ఈమెయిల్ అన్ని ఏమేమి డేటా ఉందో వాటిల్లో. ఎంటీ అవుతుంటే ఏంటంటే అది ఎర్రర్ అనుకుంటాడు యూజర్, వాడు ఎన్నిసార్లు ఎంటర్ చేసినా కూడా ఎంటీ అవుతూనే ఉంటుంది. అందుకని ఎర్రర్ అనుకుంటాడు, వాడికి తెలియదు కదా, టెక్నాలజీ తెలియదు కదా, ఎర్రర్ అనుకుంటారు. అందుకని మనం రాయాలన్నమాట, ఇలా సెట్ చేయాలన్నమాట. సెట్ చేయకపోతే యూజర్స్ ఎర్రర్ అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు చూడండి సబ్మిట్ క్లిక్ చేయగానే సక్సెస్ వచ్చింది, ఆల్రెడీ నాకు స్టోర్ అయింది కాబట్టి సక్సెస్ వచ్చింది. మీరేం చేస్తారంటే ఈ పేజ్ క్లోజ్ చేయండి, మళ్ళీ మీరు ఫ్రెష్గా లోకల్ హోస్ట్ బేసిక్స్ వాలిడేషన్ ప్లేస్ ఫ్రెష్గా ఓపెన్ చేయండి. ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది కదా, నాకు అందుకని వస్తుంది అనుకుంటా. ఇది పోస్ట్లో సబ్మిట్ కొట్టగానే ఆల్రెడీ నాకు ఈ వాల్యూ అట్రిబ్యూట్ డేటా ఏమన్నా ఉందేమో. ఓకే, ఎంటీ డేటా స్టోర్ అయినా కూడా అది వాల్యూగానే కన్సిడర్ చేస్తుంది.
మనకు అక్కడ ఎంటీ కూడా ఉండకూడదు అనమాట. ఎంటీ ఉన్నా కూడా ఇలా అది స్ట్రింగే, అది ఎంటీ కాదనుకుంటారు. ఓకేనా, ఇక్కడ స్పేస్ ఇచ్చారు చూడండి, పిహెచ్పికి దీనికి ఆ స్పేస్ తీసేసేయండి ఫస్ట్. ఓకేనా, ఆ స్పేస్ తర్వాత పిహెచ్పి ప్రింట్ అవుతుంది. దానివల్ల మనకి ఎంటీ డేటా ఉండటం వల్ల డేటా ఉందనుకుంటున్నాను. ఎంటీ ఉంటే పిహెచ్పి ఎంటీది కూడా స్ట్రింగ్ లా కన్సిడర్ చేస్తుంది అనమాట. చూడండి, ఎంటర్ ఇది స్పేస్ 3 కానీ ఎంటర్ ఫస్ట్ ఏమో వచ్చింది, క్లాస్ నేమ్, ఫోన్ నెంబర్, సక్సెస్. ఈమెయిల్ పాస్వర్డ్ ఆల్రెడీ ఉంది కాబట్టి సక్సెస్ వచ్చింది. ఓకేనా, ఇలా మనం ఫామ్ వాల్యుయేషన్ చేస్తాం. బట్ మనకి ఈ నేమ్స్ ఎక్కడ కనిపించాలి, ఇక్కడ అయితే దీని కింద కానీ లేకపోతే లాస్ట్లో కానీ. ఫస్ట్ దీని కింద ప్రింట్ చేయాలనుకుంటున్నారు మీరు. మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు ఈ లేబుల్ కింద దేనైతే దాని కింద ప్రింట్ చేయాలనుకుంటున్నారు. సో ఆ నేమ్ కింద మీరు ఇన్పుట్ కింద మీరు ఏం చేస్తారంటే ఎకో మెసేజ్ 1, ఒక్కొక్క మెసేజ్ తీసుకోండి. $మెసేజ్ 1, డాలర్ రిప్రజెంట్ సైన్ ఆఫ్ ద వేరియబుల్. ఓకేనా, మెసేజ్ 1, మెసేజ్ 2, మెసేజ్ 3 అండ్ దెన్ మెసేజ్ 4. ఇలా నేను మెసేజ్ 1, మెసేజ్ 2, మెసేజ్ 3, మెసేజ్ 4 ఇలా 4 వేరియబుల్స్ ఇస్తున్నాను. ఇలా 4 వేరియబుల్స్ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు దేని పక్కన దాని మెసేజ్ దాని పక్కన డిస్ప్లే అవ్వాలి, అందుకని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆ మెసేజ్లన్నింటినీ ఎంటీగా డిక్లేర్ చేయండి ఇక్కడ మీరు. ఓకేనా, లేకపోతే డిఫాల్ట్గా ఎర్రర్ వస్తుంది అనమాట ఎంటీగా డిక్లేర్ చేయకపోతే. 2, 3, 4. ఓకే, డిక్లేరింగ్ ద 4 వాల్యూస్. ఓకే, ఎప్పుడైతే నాకు ఎకో ఎప్పుడైతే ఇది ప్రింట్ అయిందో, ఎప్పుడైతే ఫస్ట్ టైం ఎంటీ ఉందో అప్పుడు నేనేం చేస్తాను, $మెసేజ్లోకి ఈ వాల్యూని పంపిస్తున్నా. ఎకో తీసేసేయండి ఇక్కడ, $మెసేజ్ ఈక్వల్ టు. ఓకేనా, అండ్ దెన్ $మెసేజ్ 1 ఈక్వల్ టు 3. 1, 2, 3, 4 లేదా, 4 ఉంది కదా. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్, ఈమెయిల్, పాస్వర్డ్. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ మిస్ అయింది, అందుకని ఇక్కడ నేను ఫోన్ మిస్ చేశాను, అందుకని మిస్ అయింది. ఓకే, ఇక్కడ మెసేజ్ 2 పెట్టండి, ఇక్కడ మెసేజ్ 3 పెట్టండి, మెసేజ్ 4 పెట్టండి. ఇప్పుడు చూడండి, దేని నేమ్ దగ్గర ఆ నేమ్ ప్రింట్ అవ్వాలి. నాకు డిఫాల్ట్ అన్ని ఎంపీ ఉన్నాయి. సబ్మిట్ కొట్టగానే రిఫ్రెష్ అవుతుంది. ఓకే, కింద వస్తుంది కదా, మనం ఐడెంటిఫై చేయట్లేదు కలర్ డిఫరెన్స్. కలర్స్ పెట్టినది అందుకే యూజర్స్. చూడండి, ఇక్కడ నాకు సబ్మిట్ కొట్టగానే ఇక్కడ వస్తుంది ఎంటర్ ఫస్ట్ నేమ్ అని, బట్ ఐడెంటిఫికేషన్ లేదు. అందుకని నేను ఏం చేస్తున్నాను, కలర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి, కలర్ అప్లై చేయాలి కదా. సో ఈ మెసేజ్ మొత్తం ఒక బోల్డ్ ట్యాగ్ లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ బోల్డ్ ట్యాగ్ లోపల ప్రింట్ చేస్తున్నా. అందుకని దీనికి ఏం చేశాను, క్లాస్, ఇది సక్సెస్ కదా, ఏంటి ఎర్రర్ మెసేజ్ కదా, ఎర్రర్ని రెడ్లో ప్రింట్ చేస్తున్నా. సో డైరెక్ట్గా నేనేం క్లాస్ టెక్స్ట్ డేంజర్ ఇచ్చా. టెక్స్ట్ డేంజర్ అంటే ఇట్ విల్ ప్రింట్ రెడ్ కలర్, రైట్. సో బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ బూట్స్ట్రాప్. సో డైరెక్ట్గా టెక్స్ట్ డేంజర్ అంటే మనకి రెడ్ కలర్ ప్రింట్ అవుతుంది అనమాట. అన్నిటికీ యాడ్ చేస్తున్నాను, రిమైనింగ్ ఇంత ముందు రాసి తీసేసి. ఇప్పుడు చూడండి, నాకు సక్సెస్ అయితే నాకు రెడ్ కలర్లో వస్తుంది అనమాట ఎర్రర్ అయితే. ఇప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై చేసింది, ఈజీగా ఉంది కదా. చూడండి, అది రిమూవ్ అయిపోయి ఇక్కడ వచ్చింది. ఇట్లా వచ్చింది సక్సెస్. ఇక్కడ వస్తుంది సక్సెస్. ఎక్కడ రావాలి మనకి, బటన్ కింద రావాలి కదా.
అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎకో బటన్ కింద మెసేజ్ 5 తీసుకోండి. ఈ మెసేజెస్ డిక్లేర్ చేయకపోతే మీకు కంపల్సరీ ఎర్రర్స్ వస్తాయి. సో మీరు కంపల్సరీ మెసేజెస్ అనేవి డిస్ప్లే చేయాలన్నమాట. సక్సెస్ఫుల్లీ లాగ్ రిజిస్టర్డ్. చూడండి నేను ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేసి మధ్యలో లాస్ట్ నేమ్ కాల్ చేయించాను. డైరెక్ట్గా అది ప్రింట్ అవుతుంది అనమాట. సక్సెస్ఫుల్లీ రిజిస్టర్. మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ డేంజర్ బదులు లాస్ట్ ఒకదానికి టెక్స్ట్ సక్సెస్ పెట్టండి. ఇట్ విల్ ప్రింట్ గ్రీన్ కలర్. ఓకే, ఎంటర్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. సక్సెస్ఫుల్లీ రిజిస్టర్. అబ్బా విషయం ఉంది. అదేమవుతుందంటే మనకి ప్రీవియస్ కలర్ యాడ్ అయింది కదా, ఆ కలర్ తీసుకుంటుంది అనుకుంటా. టెక్స్ట్ సక్సెస్ మెసేజ్ 5. లేకపోతే దానికి రిమూవ్ క్లాస్ యాడ్ క్లాస్ రాయాలి యాక్చువల్లీ. ఇక్కడ పాసిబిలిటీ ఉంటుందో లేదో చూడాలి. అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో మనం మెసేజ్ మార్చలేదన్నమాట. మెసేజ్ 5 ఇచ్చాం కదా, ఇక్కడ మెసేజ్ 4 ఇచ్చాం, అందుకని అది అక్కడే ప్రింట్ అవుతుంది. అందుకని మనకి రెడ్ కలరే వస్తుంది. ఇప్పుడు చూద్దాం. చూడండి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్. ఇలా ఉంటే మనకి రిజిస్టర్ అయినట్టు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా మీకు ఎట్ ద రేట్ కూడా చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, టైప్ ఈమెయిల్ పెట్టుకోండి. టైప్ ఈమెయిల్ పెట్టుకుంటే @ కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకేనా. ఇలా మీరు టైప్ నెంబర్ ఇచ్చారు కదా, ఈ టైప్ నెంబర్ బదులు మీరు ఏం చేస్తారు, మీరు ఓన్గా మీరు ఏంటంటే నెంబర్సే తీసుకోవాలి. ఇక్కడ టైప్ నెంబర్ ఉండకూడదు, టైప్ టెక్స్ట్ ఉండాలి. ఫోన్ నెంబర్ టైప్ టెక్స్ట్ ఉండాలి. బట్ ఇట్ ఓన్లీ యాక్సెప్ట్ ద టెక్స్ట్. నెంబర్స్ తీసుకోకూడదు. ఇక్కడ చూడండి మనకి టెక్స్ట్ కూడా తీసుకోండి. టెక్స్ట్ ప్లస్ నెంబర్స్ 2 తీసుకుంటాయి. ఇలా కాదు నాకు ఓన్లీ నెంబర్ ఒకటే తీసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే అప్పుడు జావా స్క్రిప్ట్ రాయాలన్నమాట. జావా స్క్రిప్ట్ రాసి మనం ఒక ఈవెంట్ రాయాలన్నమాట. దాన్ని నేను చెప్తా ఉన్నాను. సో చూడండి ఇక్కడ నేను ఒక జావా స్క్రిప్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ స్క్రిప్ట్ అంతా మనం రాసింది నార్మల్గా రాసింది, ప్లగ్ఇన్ కాదు. కాకపోతే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఈ స్క్రిప్ట్ అనేది. మీకు అర్థమైతే చూడండి. ఇక్కడ జస్ట్ నేను 2 ఫంక్షన్స్ పెట్టాను. ఇక్కడ ఏంటి వ్యాలిడేట్ ఈమెయిల్ ఒకటి, నెంబర్స్ ఓన్లీ. నెంబర్స్ ఓన్లీ అంటే మై ఫీల్డ్ ఈ డిస్క్రిప్షన్ ఈ ఫంక్షన్కి. ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను తీసుకుంటాను అనమాట. ఈ ఫంక్షన్ తీసుకొని ఇన్పుట్ టైప్ ఉంది ఇక్కడ, టైప్ నెంబర్ ఫోన్ నెంబర్ ఉంది కదా, దీనికి నేను ఆన్ క్లిక్ జావా స్క్రిప్ట్ ఉంది కదా, ఆన్ క్లిక్ రాయొచ్చు, ప్రాబ్లం లేదు. జావా స్క్రిప్ట్ కలిపి ఆన్ క్లిక్. సో ఇక్కడ ఈ ఫంక్షన్ రాస్తున్నా. ఓకే, ఈ ఫంక్షన్ మనం ఏం పంపాలి, ఆర్గ్యుమెంట్స్ అడుగుతుంది అది. ఓకే, ఆ ఆర్గ్యుమెంట్స్ కోసం మనం ఏం చేస్తున్నాము,
ఒక నిమిషం ఉండండి, చూపిస్తాను. ఇక్కడ నేను ఆన్ క్లిక్ కాకుండా ఆన్ కీ ప్రెస్ రాస్తాను. ఎందుకంటే మనకి ఇన్పుట్ ఈవెంట్ కదా, ఇన్పుట్‌కి కీ ప్రెస్, కీ కీ డౌన్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, అది రాసి రిటర్న్ నంబర్స్ ఓన్లీ ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. దిస్ డాట్ ఈవెంట్ ఎప్పుడైతే ఇది ఇలా రాస్తే దిస్ కామా ఈవెంట్ అంటే ఏంటంటే ఆటోమేటిక్‌గా ఇన్పుట్‌లో ఉన్న వాల్యూస్ అన్ని దానికి ఆర్గ్యుమెంట్‌గా పాస్ అవుతాయన్నమాట. అంటే ఆటోమేటిక్‌గా ఈ ఫంక్షన్ కాల్ అయ్యి మనకి ఇప్పుడు వెరిఫై చేస్తుంది. ఇక్కడ వస్తుంది ఓన్లీ నంబర్సా లేకపోతే క్యారెక్టర్స్ కూడా వస్తున్నాయా అని. రిటర్న్ ట్రూ వస్తేనేమో మనకి ఓకే అవుతది. రిటర్న్ ఫాల్స్ వస్తేనేమో ఎంటర్ నంబర్స్ అని వస్తదన్నమాట. చూడండి మనకి. ఇవన్నీ ఏంటంటే ప్రీ డిఫైన్ కాదు. మనకు నచ్చినట్టు రాయాలన్నమాట కోడ్ అంతా. ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ ట్రై టు నేను టెక్స్ట్ ఎంటర్ చేద్దానికి ట్రై చేస్తున్నా. కానీ టెక్స్ట్ ఎంటర్ అవ్వట్లేదు. మీరు మీరు ప్రాక్టికల్‌గా చూస్తే అర్థమవుతది. ఓన్లీ నేను నంబర్స్ ఒకటి ఎంటర్ చేస్తే తీసుకుంటది. ఇప్పుడు నేను జీ అని టైప్ చేస్తున్నా. అది ఎంటర్ అవ్వట్లేదు యాక్చువల్లీ. ఇట్ ఓన్లీ యాక్సెప్ట్ ద నంబర్ అన్నమాట. ఓకేనా? సో ఇలా. ఇప్పుడు మెయిల్ ఉంది. మెయిల్ నేనేం చేస్తున్నా, మెయిల్‌లో నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ తీసేసి టెక్స్ట్ ఏదో ఇచ్చాను. ఇప్పుడు అది చూడండి. ఇంక్లూడ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఈమెయిల్ అడ్రెస్ అని. అలా అడుగుతుంది కదా. సో అలా కాకుండా కూడా మీరు అక్కడ టైప్ ఈమెయిల్ పెట్టారు మీరు. మీరు అక్కడ టైప్ ఈమెయిల్ పెడితే అది అడుగుతుంది యాక్చువల్లీ. మీరు అక్కడ టైప్ ఈమెయిల్ పెట్టకుండా కూడా అడగాలి అంటే టైప్ టెక్స్ట్ పెట్టండి. ఇప్పుడు అడగదు అది టైప్ టెక్స్ట్ పెడితే. సో టైప్ టెక్స్ట్ పెట్టినా కూడా మిమ్మల్ని అడగాలంటే మీరు జస్ట్ ఈ ఫంక్షన్ కాల్ చేసి సరిపోతుంది. ఇదేంటి వ్యాలిడేట్ ఈమెయిల్ అనమాట. ఈ వ్యాలిడేట్ ఈమెయిల్ అనే దాన్ని కాల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇందులో రాసారు చూడండి అది ఏమేమి టెస్ట్ చేయాలి అనేది. సో దాని ద్వారా అది అవుతుంది. సో ఇన్పుట్ మీద ఎప్పుడైతే మీరు టైప్ చేశారో ఆన్కి, సో జస్ట్ ఆ ఫంక్షన్ కాల్ చేస్తే మనకి వర్క్ అవుతుంది అనమాట. వ్యాలిడేట్ ఈమెయిల్ అనేది. సో ఇది వ్యాలిడేషన్. ఆల్రెడీ నేను ఫైల్స్ ఎలా పంపాలి సర్వర్కి అవన్నీ చూసాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక శాంపిల్ ప్రాజెక్ట్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి పిహెచ్పి అనేది చూపిస్తాను. లాగిన్ రేపు, ఓకే, లాగిన్ రేపు చెప్తాను. రేపు లాగిన్ చెప్పి దాంతోపాటు డేటాబేస్కి ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా చెప్తాను రేపు నెక్స్ట్ వీడియోలో. ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే శాంపిల్ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ ఈ వీడియో ఉంది, దాని మీద మీరు చూడొచ్చు. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. జస్ట్ చూడండి, చిన్నగా చెప్తాను. నేను జాంప్లోకి వెళ్ళేసి హెచ్డిఆఫ్స్లో ఒక ఫోల్డర్ తీసుకున్నా ఫస్ట్ నేను. సో ఫోల్డర్ తీసుకున్నా మై ఫస్ట్ ప్రాజెక్ట్. సో సంథింగ్ ఏదో ఒక నేమ్ పెట్టాను. నేమ్ పెట్టాక ఇప్పుడు నాకు యాక్చువల్లీ మనకి మనం ఏదైనా ఒక సైట్ చూస్తే మనకి ఏమేమి ఉంటాయి, హోమ్ ఉంటాయి, అబౌట్ ఉంటాయి, సమ్ ఇలా కాంటాక్ట్ ఇలా ఫైల్స్ ఉంటాయి కదా. అలానే నేను ఒక 2-3 ఫైల్స్ సేవ్ చేసి పెట్టుకుంటున్నాను డిఫాల్ట్గా స్టార్టింగ్లోనే. నాకు ఏవైతే ఫైల్స్ ఉంటాయి అవి ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఇంట్రో పేజ్ కదా, ఇంట్రో డాట్ పిహెచ్పి. ఫస్ట్ పేజ్ నాది ఇంట్రో పేజ్. సెకండ్ అబౌట్ డాట్ పిహెచ్పి. థర్డ్ నా పేజ్ ఏంటంటే కాంటాక్ట్. ఓకే, కాంటాక్ట్ ఆఫ్ పిహెచ్పి. ఇలా నేను 3 పేజెస్ తీసుకున్నా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇంట్రో పేజ్లో నేనేం చేస్తున్నాను, సమ్ హెచ్టిఎంఎల్ నావ్ బార్ ఒకటి పెడుతున్నా. డిఫాల్ట్గా బూస్టాప్ నేను బూస్టాప్ మీద చేయాలనుకుంటున్నా ప్రాజెక్ట్. డిజైనింగ్ బూస్టాప్లో, డెవలప్మెంట్ పిహెచ్పిలో ఉండాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తున్నాను, మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు కదా పిహెచ్పిలో, ఇలా స్టార్ట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు నేను నావ్ బార్ ఒకటి కావాలి నాకు. సో నేను చూశాను ఒక నావ్ బార్ కావాలి కాబట్టి నేను జస్ట్ గూగుల్లోకి వెళ్ళాను. మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో అక్కడికి వెళ్ళండి మీరు. అక్కడికి వెళ్ళి ఒక నావ్ బార్ తీసుకోండి. సో నాకు ఈ నావ్ బార్ నచ్చింది. సో ఐమ్ టేకింగ్ దీస్ నావ్ బార్. ఇంట్రో పేజ్లో పెట్టాను.
ఇక నాకేం ఉండాలి, హోమ్ అబౌట్ అండ్ కాంటాక్ట్. నాకేంటి ఇలా 3 పేజెస్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేను రన్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తాను, గూగుల్లోకి వెళ్ళి లోకల్ హోస్ట్ స్లాష్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఎఫ్టీ ప్రాజెక్ట్ కొత్తగా నాకేం వచ్చింది, నా ఫైల్స్ అన్నీ వచ్చాయి. ఇంట్రో క్లిక్ చేస్తే పేజ్ అయితే వచ్చింది. బట్ మనకి ఎవరైనా ఒక సైట్ ఓపెన్ చేయండి, నేను ఒక సైట్ ఓపెన్ చేస్తాను. మన సైట్ ఓపెన్ చేయగానే డిఫాల్ట్గా ఫైల్స్ వస్తుంది, అది పేజ్ వస్తుంది. డిఫాల్ట్ పేజ్ వస్తుంది, ఫైల్స్ రావు. అలా డిఫాల్ట్గా పేజెస్ రావాలి అంటే మనం ఈ ఫైల్ని ఇండెక్స్, మనకి ఏదైతే స్టార్టింగ్లో ఓపెన్ అవ్వాల్సింది అనుకుంటున్నారో మీకు ఆ ఫైల్ని ఇండెక్స్తో రీనేమ్ చేయండి. ఓకేనా. ఇండెక్స్ ఆర్ హోమ్. ఇప్పుడు చూడండి, నేను ఐఎమ్ ట్రైయింగ్ టు యాక్సెస్ మై ఎఫ్టీ ప్రాజెక్ట్. సో మీటాప్ తీసుకున్నాను, మై ఎఫ్టీ ప్రాజెక్ట్ అని కొడుతున్నాను, ఫైల్స్ రావు, డైరెక్ట్గా పేజ్ వస్తుంది చూడండి. సో ఇండెక్స్ అంటే మనకి డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే పేజ్ ఇండెక్స్ పేజ్ అంటారు. ఓకేనా. దిస్ ద ఫస్ట్ థింగ్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ నాకు హోమ్ పేజ్ కదా, హోమ్లో నాకు ఇంకా ఏముంటాయి, అబౌట్ సెక్షన్ ఉంటుంది, అలా అన్నీ ఉంటాయి కదా. సో నేను హోమ్ పేజ్లో 2-3 డిజైన్స్ పెడతాను. ఫస్ట్ కొలాబ్స్ ఒక డిజైన్ పెడతాను, డిజైన్ కోసం పెడుతున్నాను, ఏదో ఒక డిజైన్ కావాలి కాబట్టి 3 డిజైన్ పెడతాను. ఇది హోమ్ పేజ్. ఇప్పుడు అబౌట్లో కూడా నాకు నావ్ బార్ ఉంటుంది కదా. సో హోమ్లో ఉన్న నావ్ బార్ తీసుకొచ్చి అబౌట్లో పెట్టేసి మిడిల్లో ఉన్న కంటెంట్ తీసేస్తాను నేను. మిడిల్లో కంటెంట్ మనకు మారాలి కదా. అబౌట్లో కంటెంట్ నాకు ఒక ఫామ్ ఏం పెడదాం, అబౌట్లో కార్డు పెడదాం. ఈ కార్డు పెడుతున్నా అబౌట్లో. జస్ట్ డిజైన్ కోసం పెడుతున్నా అంటే. ఈ కార్డ్స్ అన్ని తీసుకెళ్ళి అబౌట్లో అబౌట్ పేజ్ ఇది. నెక్స్ట్ నాకు కాంటాక్ట్ పేజ్ కూడా ఉంది కదా. సో ఫస్ట్ నేను ఏం చేశాను, 3 పేజెస్ డిజైన్ చేశాను. ఇంట్రో పేజ్ ఇండెక్స్ ఒకటి, నెక్స్ట్ మంది ఇక్కడ కదా. ఫస్ట్ నెక్స్ట్ ఏంటి, అబౌట్ పేజ్ ఒకటి డిజైన్ చేశాను. .ch పెట్టండి, .ch పెడితే యాక్సెస్ అవ్వదు. చూడండి, అబౌట్ పేజ్ కూడా వచ్చింది మనకి, అబౌట్ కూడా వచ్చింది కదా. నెక్స్ట్ కాంటాక్ట్ లో ఫామ్ పెట్టాను, ఫామ్ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటి, ఇది క్లిక్ చేస్తే రావాలి కదా మనకి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చేస్తారంటే home.php. మీరు ఏం చేస్తారంటే, నేను ఒక వీడియో చేశాను ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి, PHP వీడియోస్లో శాంపిల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకేనా. శాంపిల్ ప్రాజెక్ట్ ఓకే మ్యామ్. ఇదంతా ఉంది. ఓకేనా. అబౌట్ అంటే కాంటాక్ట్ అంటే 3 ఉన్నాయి మ్యామ్. హోమ్ 3 క్రియేషన్ మొత్తం ఉన్నాయి అక్కడ. ఇంకా డైనమిక్ పేజే ఉంది PHP లో డైనమిక్ ఎలా చేస్తారు. ఓకే. చూడండి, ఇప్పుడు నాకు డిజైన్ అంతా వస్తుంది కదా. సో హోమ్ కాదు, index.php అయిపోతుంది, అందుకని ఫాస్ట్ చెప్తున్నాను. ఇండెక్స్ రావట్లేదు ఏంటి, అబౌట్ రావట్లేదు ఏంటి. ఓకే, ఇక్కడ ఏమైందంటే మనం ఏం చేసాం, మనం నావ్ బార్ ఎక్కడ మార్చాం, కాంటాక్ట్ పేజ్ లో మార్చాం.